శ్రమ అనే వాన, శ్రమ అనే వరద, శ్రమ అనే గాలి వడిగా వచ్చి కొడుతుంది. అదే యోబు గారి యొక్క 10 మంది బిడ్డలు ఒక ఇంట్లో విందు చేసుకుంటా ఉంటే ఏమొచ్చింది? గాలి. ఒక బలమైన గాలి వచ్చి ఫోర్ సైడ్స్ బలంగా కొట్టంగానే ఆ ఇల్లు మొత్తం కూలి ఆ 10 మంది మీద పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా ఉంటుంది కొట్టగానే అని ఉంటుంది. ఈసారి మీరు చదివేటప్పుడు నోటీస్ చేయండి. అన్ని రెఫరెన్స్లు చూపిస్తే టైం అంతా అయిపోతుంది. ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది ఈ మాట. గాలి కొట్టగానే కూలిపోయింది, ఇల్లు కూలిపోయింది, కొట్టింది గాలి. సో ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండానట్లు పౌలు గారు పత్రిక రాస్తూ తెస్సలోనియన్స్కి